నేను చెప్తుంటే కొంతమందికి ఎక్కడో కాలుతుంది, కొంతమందికైతే కోపం వస్తుంది. నాకు అనిపిస్తుంది మీ మొహాల పైన. వీళ్ళ స్పీడ్ చూస్తుంటే భారత మాతను తీసేసి ఇండియాకి మేరీ మాతను భారత మాతగా మారుస్తారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. మీకు అసెంబ్లీలో, పార్లమెంట్లో సీట్లు ఇస్తే ఆ పార్లమెంట్లో అన్నీ చర్చలుగా మార్చేద్దామనే కదా మీ టార్గెట్? రాజశేఖర్ రెడ్డి గారు ఆయన హయాంలో నేనున్నాను అని ఒకే ఒక్క మాటతో ఆంధ్రప్రదేశ్ని క్రిస్టియన్ ప్రదేశ్గా మార్చేశారు. ఒకసారి మీ పరిశుద్ధమైన ఆత్మతో పరిశీలించి చెప్పండి మాకు. విషయం ఏంటంటే క్రిస్టియానిటీ కన్వర్జేషన్ గురించి. ఇప్పుడు ఇండియాలో ఉన్న అతి పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది క్రిస్టియన్ కన్వర్జేషన్. నేను చెప్తుంటే కొంతమందికి ఎక్కడో కాలుతుంది, కొంతమందికైతే కోపం వస్తుంది. నాకు అనిపిస్తుంది మీ మొహాల పైన. ఆ కోపాన్ని పక్కన పెట్టి కాస్త విని అర్థం చేసుకోండి. ఈ క్రిస్టియన్ కన్వర్షన్ అనేది 15th, 17th సెంచరీలో పోర్చుగీస్ వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం గోవా రీజన్ మొత్తం ఆక్రమించుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేశారు ఈ ప్రయోగం అంతా. అలా క్రిస్టియన్ కన్వర్జేషన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి గుళ్ళు అన్ని డిస్ట్రాయ్ చేయడం, అందరినీ అందులో కన్వర్ట్ చేయడం, ఫోర్స్ చేయడం తోటి కృష్ణపాల్ అనే వ్యక్తి ద ఫస్ట్ ఇండియన్ బాపిస్ట్ ఆఫ్ ది క్రిస్టియానిటీగా మారిపోయారు. ఆయన అలా కన్వర్ట్ చేసింది విలియం కెరీ. సౌత్లో కూడా విపరీతంగా పెరిగిపోతుంది. కేరళ, గోవా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ స్టేట్స్లో అయితే డే బై డే క్రిస్టియానిటీ కన్వర్జేషన్ గ్రాఫ్ మాత్రం వేరే లెవెల్లో పెరిగిపోతుంది. అసలు ఎందుకు ఈ క్రిస్టియన్ కన్వర్షన్ ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు గుడికి వెళ్ళి దేవుడా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి మాట్లాడతాం. అయిపోయిన తర్వాత పక్కన ఉన్న అయ్యగారు వచ్చేసి తీర్థం ఇస్తాడు, ప్రసాదం ఇస్తారు, తినేస్తాం, కుదిరితే తీసుకుని ఇంటికి వచ్చేస్తాం, కథం అక్కడితో అయిపోద్ది. కానీ అదే ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైనా చర్చికి వెళ్ళి ఫాదర్ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది చూసుకోండి అని అంటే అప్పుడు ఆ ఫాదర్ ఏమంటాడంటే యేసు నమ్ముకో, నీకంతా మంచి జరిగిద్ది, నీకే సమస్య ఉండదు, ఆయన నమ్ముకో అని చెప్పి ఫీడింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అదొక్కటే కాదు, అతనికి కాస్త అమౌంట్ ఇచ్చి హెల్ప్ చేస్తాడు. తర్వాత మెడికల్గా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని తీసుకెళ్ళి క్రిస్టియన్ హాస్పిటల్స్లో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాడు. పిల్లలు ఎవరైనా చదువుకి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి కూడా తీసుకెళ్ళి క్రిస్టియన్ స్కూల్స్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తారు. ఇక్కడ సైకాలజీ ఫ్యాక్ట్ ఏంటంటే ఎవరైనా ఒక మనిషి బాధల్లో ఉన్నారనుకోండి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చి వాళ్ళకి అంతో ఇంతో సాయం చేస్తే వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఆ కనెక్షన్ చూసారా, ఆ కనెక్షన్ని వీళ్ళు క్రిస్టియన్ కన్వర్షన్గా మార్చుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మంచి పని చేసావు, చాలా మంచి పని చేశారు. ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చేసి హెల్త్ పరంగా, మెడికల్ పరంగా, డబ్బుల పరంగా హెల్ప్ చేస్తున్నారు. చాలా మంచి విషయం, గొప్ప విషయం కూడా. కానీ ఆ మంచినంతా మతంలా ఎందుకు మారుస్తున్నారు మిస్టర్ ఫాదర్? ఎందుకు మారుస్తున్నారు? మీరు చేసే మంచి చాలా మంచిది ఫాదర్, కానీ ఆ కన్వర్షన్ చూసారా, అదే క్రైమ్ అంటారు, దాన్నే క్రైమ్ అంటారు. ఇప్పుడు ఈ క్రిస్మస్ మంత్ అంటారు, మేరీ మాత బర్త్డే అంటారు, ఇంకేదో పేర్లు పెడతారు. అందరినీ పిలవటం, గిఫ్ట్లు ఇవ్వటం, ఫుడ్ పెట్టడం, వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయటం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఫాదర్ ఇది? మంచి చేశారు కదా, సరిపోద్దు కదా, కన్వర్షన్ అవసరమా?
ప్రెజెంట్ క్రిస్టియన్ కన్వర్షన్ 28-32 మిలియన్స్కి వెళ్ళింది. నమ్మగలరా మీరు అది? అంతెందుకు, దీని గురించి మనం ఇంకా కాస్త క్లియర్గా తెలుసుకోవాలంటే మన లేట్ ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన హయాంలో నేనున్నాను అని ఒకే ఒక్క మాటతో నేనున్నాను అని ఒకే ఒక్క మాటతో ఆంధ్రప్రదేశ్ని క్రిస్టియన్ ప్రదేశ్గా మార్చేశారు. అది ఎంతలా అంటే ఆయన రెండో అల్లుడు అనిల్ కుమార్, ఆయన బ్రాహ్మిన్, నువ్వు బ్రాహ్మణ్ నుంచి క్రిస్టియానిటీ కన్వర్ట్ అయితే తప్ప నేను నా కూతుర్ని ఇవ్వను అనే అంతగా పరిస్థితి మారిపోయింది అప్పట్లో. అంతెందుకు, మన రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే భద్రాచలం, శ్రీశైలం, తిరుపతి ఇలాంటి హైలీ రిలీజియస్ టెంపుల్స్ ఉన్న ఏరియాలోనే చర్చిలు కన్స్ట్రక్ట్ చేశారు. అవి ఎలా అంటే టెంపుల్ స్టైల్లో వాటిని డిజైన్ చేయటం, ధ్వజస్తంభాలు పెట్టడం, ఇట్లా ప్రతిదీ హిందూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉందో అలానే క్రిస్టియన్ కూడా సేమ్ అలానే కాపీ చేసి కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. బికాస్ కన్వర్షన్ కోసం, దానికోసం స్పెషల్గా బడ్జెట్లో 2 కోట్లు కేటాయించారు మన రాజశేఖర రెడ్డి గారు. అదే వారసత్వాన్ని మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశారు. ఇక కేఏ పాల్ కూడా గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్, గ్లోబల్ యూనిట్ మూమెంట్ అంటూ హిందూస్ని క్రిస్టియన్లో కన్వర్ట్ చేయడానికి చాలా ట్రై చేశారు. అఫ్కోర్స్ ఆయన సక్సెస్ అయ్యారు అనుకోండి. తర్వాత ఈ ఫిల్మ్ స్టార్స్ని, బిజినెస్ మెన్స్ని, ఈ పొలిటీషియన్స్ని అందరినీ ట్యూన్ చేసి టర్న్ చేశారు క్రిస్టియానిటీలోకి. తెలంగాణలో కూడా ఈ ట్రెండ్ గట్టిగా నడుస్తుంది. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, మీకు తెలిసి ఉంటుంది. యాదగిరి డిస్టిక్ గిరినగర్ అన్న లేఅవుట్ దగ్గర కొంతమంది ప్రజలు ఉండేటోళ్ళు. అయితే వాళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ పైన ఆధారపడి ఉండే మనుషులు అనమాట. లైక్ హౌసింగ్ కోసం, లేకపోతే ల్యాండ్ పర్పస్ కోసం ఇలా ఉంటారు. అయితే వాళ్ళని గవర్నమెంట్ ఇగ్నోర్ చేసింది అని ఒక ఇష్యూ రేస్ చేసి ఒక పాస్టర్, మెంబర్ ఆఫ్ క్రిస్టియన్ రిలీజన్, ఆ పాస్టర్ అక్కడున్న విలేజెస్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి కన్వర్ట్ చేద్దని చెప్పి ట్రై చేశాడు. దాని వరకు ఓకే, ఎందుకంటే వాళ్ళు చేసి పని అది గట్ట ఓకే. కానీ ఆయన లైన్ దాటి మరి ముందుకెళ్ళాడు. ఏం చేశాడంటే ఆయన చెప్పుల్ని తీసి ఆంజనేయ స్వామి గుడి గోడ పైన పెట్టాడు. ఎందుకు అలా చేసామని అడిగితే మీ హిందూ దేవుళ్ళంతా వేస్ట్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బైబిల్లో గుడి గోడ పైన చెప్పులు పెట్టండి అని రాసిందా ఫాదర్? ఒకసారి మీ పరిశుద్ధమైన ఆత్మతో పరిశీలించి చెప్పండి మాకు. ఇప్పుడు ఈ క్రిస్టియన్ వాళ్ళంతా పాలిటిక్స్లోకి ఎంట్రీ అని చెప్పేసి తెగ ట్రై చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా మాకు అసెంబ్లీలో మాకు ఇన్ని సీట్లు కావాలి, పార్లమెంట్లో మాకు ఇన్ని సీట్లు కావాలని చెప్పి కోరికలు కోరుతున్నారు. మీకు అసెంబ్లీలో, పార్లమెంట్లో సీట్లు ఇస్తే ఆ పార్లమెంట్లో అన్నీ చర్చలుగా మార్చేద్దామనే కదా మీ టార్గెట్. మెజారిటీ ఆఫ్ దెబ్బేసేద్దామనే కదా మీ ప్లాన్. జీసస్, నాకు డౌట్, డైరెక్ట్గా నేను నిన్నే అడుగుతున్నా. ఇప్పుడు భగవద్గీతని, బైబిల్ని ఎగ్జాక్ట్గా భగవద్గీతలా మార్చి రాయమని నువ్వు ఎవరికైనా చెప్పావా? భక్తి పాటలు, ఈ హిందూస్ భక్తి పాటలు ఉంటాయి కదా, ఆ భక్తి పాటల్లో ఎగ్జాక్ట్గా కాపీ చేసి ఆ పేర్లు తీసేసి జీసస్, మేరీ మాత పెట్టి ప్లే చేయమని నువ్వు ఎవరన్నా అడిగావా? మరి 41 days జీసస్ మాల వేసుకోండి అని నువ్వు ఎవరికైనా చెప్పావా? ఈ బతుకమ్మ, బోనాలు, జాతరలు, పండగలు, పబ్బాలు వీటన్నిటికీ జీసస్, మేరీ మాత అని పేర్లు మార్చి మీరు చేసుకోండి అని ఎప్పుడు రాసావు? ఎక్కడ రాసావు? ఎందులో రాసావు? నాకు ఒకటి అనిపిస్తుంది, ఇలానే చూస్తుంటే జనగణమనను కూడా జీసస్ గణమనగా మారుస్తారేమోనని. వీళ్ళ స్పీడ్ చూస్తుంటే భారత మాతను తీసేసి ఇండియాకి మేరీ మాతను భారత మాతగా మారుస్తారేమని చెప్పి నాకు అనిపిస్తుంది. ఆమెన్.
అంటే హిందువులది. ఇండియాలో హిందూస్ ఎప్పటి నుంచో ఉంటున్నారు. మిగతా వచ్చినవన్నీ వలసొచ్చిన కులాలు, వలసొచ్చిన మతాలు, అంతా వలస వలస వలస. సరే వచ్చారు, ప్లేస్ ఇచ్చాము, పని చేసుకున్నాము, ఉన్నాము, కలిసి ఉన్నాము అన్నట్టు ఉండాలి. అలా కాకుండా వలస వచ్చి ఇండియాని రూల్ చేద్దాం అనుకుంటే, అందరినీ కన్వర్ట్ చేద్దాం అనుకుంటే, హిందూని లేకుండా చేద్దాం అనుకుంటే ఎలా? అది అవ్వదు కూడా. మీరు చాలా ట్రై చేస్తున్నారు, అది అర్థమవుతుంది. నాకే కాదు, మీకు కూడా అర్థమవుతుంది. ఒక మతాన్ని ఎందుకు మారుస్తున్నారు ఫోర్స్గా? ఒక మతంలోకి మిగతా వాళ్ళని ఎందుకు లాగుతున్నారు? ఎవరింట్లో వాళ్ళుంటే అందరు హ్యాపీగా ఉంటారు. పక్కింట్లోకి వెళ్ళి ఇదే మా ఇల్లు అంటే కాలుద్ది, ఎవరికైనా కాలుద్ది. ఇప్పుడు మీరున్నారు, నాకు అప్పటి నుంచి వచ్చిన డౌట్. మీరు హిందువుల్ని మీ దాంట్లో కన్వర్ట్ చేసుకుంటున్నారు క్రిస్టియానిటీలోకి. ఏ హిందూ అయినా క్రిస్టియన్స్ని హిందూయిజంలోకి కన్వర్ట్ చేశాడా? పోనీ మీలాగా పిలిచి బ్రెయిన్ వాష్లు చేశాడా? ఎందుకు? ఏంటి అవసరం అంటున్నా. మీది మీకే గొప్ప, మాది మాకు గొప్ప. ఓకే, ఎవరి గొప్ప ఆడుకుంటుంది. దేన్ని వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. రాకపోయినా బలవంతంగా లాగేసుకోవటాలు, గిఫ్ట్లు ఇచ్చి, ఫుడ్ పెట్టి, ఆ హెల్ప్ ఈ హెల్ప్ పేరు చెప్పి, దానికి క్రిస్టియానిటీ నాకు మతం రంగు పూసి, ఎందుకు ఇవన్నీ? పైగా హిందువులో ఉన్న అన్నీ కాపీ కొట్టి యాస్టీస్ ఇందులో పెట్టుకోవటం. మీకే కొంచెం కాసేపు ఆ చర్చ్ లోపల పక్కనో వెనక ముందో దగ్గర చెట్టు ఒకటి ఉంటుంది కదా, అక్కడ కూర్చొని ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, దీనివల్ల ఏంటి ఉపయోగం, ఇలాంటి ఒకసారి ఆలోచించండి. లాక్కండి అబ్బా, వర్కౌట్ అవ్వదు. మీరు అంతగా మార్చాలనుకుంటే, మీకు నిజంగా మార్చేంత శక్తి ఉంటే, ఏంటి క్రిస్టియన్స్, జీసస్ బిడ్డలు, మీకు నిజంగా మార్చే అంత సత్తా దమ్మే ఉంటే ఏది పాకిస్తాన్ వాళ్ళని మార్చండి చూద్దాం. సరదాగా ఒకసారి పాకిస్తాన్ వాళ్ళని ట్రై చేయండి, మార్చండి. మీ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయండి, ఒకసారి ట్రై చేద్దాం. కుదురుద్దాం మీకు? హిందూస్ కొంచెం దయగల హృదయాలు కాబట్టి మీరు వలస వచ్చినా పక్కన కూర్చోబెట్టుకున్నారు. సరే దయగా ఉన్నారు కదా అని చెప్పేసి ఏది పడితే చేస్తారు అనుకోండి, దయ గియ అన్నీ పక్కన పెట్టేస్తారు, సరదాగా దంచేస్తారు. అర్థమైందా? కాబట్టి మీది మీరే, మాది మేమే, ఎవరిది వాళ్ళదే. ఓకే, చూడండి బాబాయ్, నేను ఒక రిలీజన్ని లేపట్లా, ఒక రిలీజన్ని తొక్కట్లా. ఎందుకంటే నేను ముందే చెప్పా, నేను ఇండియన్ అని. ఓకే, ఇప్పుడు జనగణమన గొప్పదా, హిందువులు గొప్పోళ్ళ? జనగణమన గొప్పదా, ముస్లిమ్స్ గొప్పోళ్ళ? జనగణమన గొప్పదా, క్రిస్టియన్స్ గొప్పోళ్ళ? అంటే జనగణమనే గొప్పది. ఎందుకంటే మన నేషనల్ ఫ్లాగ్ ఎగిరినప్పుడు మనమంతా పాడేది జనగణమన మాత్రమే, మతానికి ఒక పాట కాదు. అర్థమైందా? హోప్ మీకు అర్థమైందని, అర్థమవుతుందని. ఓకే, నేను ముందే చెప్తున్నా, నేను హిందూని కాదు, నేను ముస్లింని కాదు, నేను క్రిస్టియన్ని కాదు, నేను ఇండియన్ని. సో ప్రస్తుతానికి ఉంటా, మళ్ళొస్తా ప్రస్తుత విషయాలు మాట్లాడటానికి. టిల్ దెన్